పిల్లలు చాలా రోజుల నుంచి బగారా అన్నం కావాలని అడుగుతున్నారు. చేయడం సింపులే కానీ వాళ్ళకి సైడ్ డిష్ ఏమీ ఉండకూడదు. ఒట్టన్నమే తింటారు. అదే నా బాధ. ఇక ఒట్టన్నమే తింటారని టమోటా పచ్చడి కాస్త పెట్టిచ్చేశాను. ఇక తెలియని పేరంటానికైతే రెడీ అవుతున్నాను. తెలియని పేరంటమని ఎందుకంటున్నానంటే నిజంగా నాకు వాళ్ళెవరని తెలీదు. కానీ మా ఆయనకి బాగా తెలిసిన వాళ్ళట. మా ఆయనేమో ఊర్లో ఫంక్షన్ ఉందని చెప్పి ఊరికి వెళ్ళిపోయారు. ఇక నువ్వు వెళ్తేనే బావుంటుంది. నాకు బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పి నన్ను కంపెల్ చేస్తే నేనైతే రెడీ అవుతున్నాను. నాకైతే లోపల దిగులుగానే ఉంది. మనం ఎవరని తెలీదు. వాళ్ళెవరని నాకు తెలీదు. ఎలా వెళ్ళను అని చెప్పి. ఫంక్షన్‌కైతే వెళ్ళిపోయాను. వెళ్ళిన వెంటనే వాళ్ళైతే బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా మాట్లాడిచ్చారు. అప్పుడు వరకి నాకు కుదుట పడలేదన్నమాట. అప్పాడా మనం కూడా వాళ్ళకి తెలిసుందాంలే అనేలాగా సంతోషపడ్డాను. ఇంతకీ వాళ్ళు తెలుగు వాళ్ళే. తెలుగులోనే మాట్లాడారు. ఇంకా సంతోషం. ఇక ఫంక్షన్ అంతా అయిపోయింది. భోంచేసుకుని ఇంటికైతే వచ్చేసాం. ఫంక్షన్‌కి ఎంత మంచి డ్రెస్ వేసుకొని పోయినా ఇంటికొచ్చి నైటీలు వేసుకుంటేనే ఆనందం ఆడదానికి. నిజమా కాదా కమెంట్ చేసేయండి.